డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బెంగాల్ అట్టుడుకుతోంది. బంద్లు, నిరసన ప్రదర్శనలతో దీదీ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. హత్యాచార బాధితురాలకు న్యాయం చేయాలంటూ ఆందోళన కొనసాగుతూ ఉండగా బీజేపీ చేపట్టిన బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. విపక్షాలకు పోటీగా ఆగస్టు 30న కౌంటర్ ర్యాలీకి పిలుపునిచ్చారు సీఎం మమతా బెనర్జీ. కోల్కతా హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తోంది. ఈ కేసు విషయంలో తృణమూల్ సర్కార్ అనుసరిస్తున్న విధానానికి నిరసనగా విపక్ష బీజేపీ 12 గంటల బంద్ చేపట్టింది. టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు, పోలీస్ యాక్షన్తో బీజేపీ బంద్ ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. మంగళవారం జరిగిన నబర్నా అభియాన్ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జిని ఖండిస్తూ బంద్ చేపట్టింది బీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలను మూయించి ఆందోళన చేపట్టాయి కమలం శ్రేణులు. బెంగాల్ బీజేపీ చీఫ్ సుకంత మజుందార్, విపక్ష నేత సువేందు అధికారి, మాజీ ఎంపీలు లాకెట్ చటర్జీ, రూపా గంగూలీ సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. బంద్ ప్రభావం కోల్కతాలో పాక్షికంగానే కనిపించినా రాజధాని వెలుపల మాత్రం పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో బీజేపీ నేత ప్రియాంగు పాండేపై కాల్పులు కలకలం రేపాయి. కారులో వెళుతున్న ఆయనపై దుండగులు 7 రౌండ్లు ఫైరింగ్ చేశారు. సిలిగుడి, నదియా జిల్లాల్లోనూ బీజేపీ, టీఎంసీ కార్యకర్తల ఘర్షణలు జరిగాయి. ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి వాహనాలు నడిపారు. రైల్ రోకో కారణంగా బెంగాల్ మీదుగా వెళ్లే పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. బీజేపీ బంద్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రాష్ట్రంలో అరాచకం సృష్టించడానికే విపక్షాల ఆందోళనలు అంటూ మండిపడ్డారు. సీబీఐకి కేసు అప్పగించి 16 రోజులవుతోందని, మరి న్యాయం ఎక్కడని ప్రశ్నించారు దీదీ. త్వరలో బెంగాల్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రేపిస్టులకు మరణశిక్ష విధించేలా బిల్లును ఆమోదిస్తామని ప్రకటించారు. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిర్భయ ఘటన జరిగిన 12 ఏళ్లలో సమాజం ఎన్నో అత్యాచార ఘటనలను మరిచిపోయిందని, ఈ సామూహిక మతిమరుపు అసహ్యకరమైందని పేర్కొన్నారు. సమగ్రమైన రీతిలో ఈ సమస్యను నిర్మూలించేందుకు ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు రాష్ట్రపతి ముర్ము.